అధికార వైసీపీ ప్రచారాన్ని స్పీడ్ పెంచనుంది. ఇప్పటికే బస్సు యాత్ర ఉంటుందని ఆ పార్టీ ప్రకటించింది. ఇందులో భాగంగా ఇవాళ 4 రోజుల ప్రచార షెడ్యూల్ను వైసీపీ ప్రకటించే అవకాశం ఉంది. బస్సు యాత్ర కన్నా ముందే మేనిఫెస్టోను రిలీజ్ చేసే ఛాన్స్ ఉన్నట్టు సమాచారం. ఇప్పటికే మేనిఫెస్టోపై కసరత్తు పూర్తి చేసినట్టు తెలుస్తోంది. ఒకవైపు నవరత్నాలు కొనసాగిస్తూనే కొత్త పథకాలను సైతం ప్రవేశపెట్టే ఛాన్స్ ఉంటుందని విశ్లేషకులు చెబుతున్నారు. ఎన్నికల షెడ్యూల్ రావడంతో అధికార వైసీపీ ప్రచారాన్ని స్పీడ్ పెంచనుంది. ఇప్పటికే బస్సు యాత్ర ఉంటుందని ఆ పార్టీ ప్రకటించింది. ఇందులో భాగంగా ఇవాళ 4 రోజుల ప్రచార షెడ్యూల్ను వైసీపీ ప్రకటించే అవకాశం ఉంది. బస్సు యాత్ర కన్నా ముందే మేనిఫెస్టోను రిలీజ్ చేసే ఛాన్స్ ఉన్నట్టు సమాచారం. ఇప్పటికే మేనిఫెస్టోపై కసరత్తు పూర్తి చేసినట్టు తెలుస్తోంది. ఒకవైపు నవరత్నాలను కొనసాగిస్తూనే కొత్త పథకాలను సైతం ప్రవేశపెట్టే ఛాన్స్ ఉంటుందని విశ్లేషకులు చెబుతున్నారు. ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారం మా కరెస్పాండెంట్ రాజేష్ అందిస్తారు. రాజేష్. ఎస్ శివ, 2024 ఎన్నికలకు సంబంధించి సీఎం జగన్మోహన్ రెడ్డి ఎన్నికల ప్రచారానికి అయితే శ్రీకారం చుట్టారనుకోవచ్చు. 2019లో పాదయాత్ర ద్వారా కూడా ఆయన భారీ మెజారిటీతో అధికారంలోకి వచ్చారు. అయితే అధికారంలోకి వచ్చిన తర్వాత కొంత అధికార పార్టీ కార్యక్రమాలకే ఆయన పరిమితం అయ్యారు. క్షేత్రస్థాయిలో కార్యకర్తలతో కొంత దూరంగా ఉన్న పరిస్థితి అయితే ఉంది. ఈ నేపథ్యంలోనే 2024 ఎన్నికలకు సంబంధించి ఎన్నికల ప్రచారానికి అయితే శ్రీకారం చుట్టారు. పూర్తిగా ఇప్పటికే సిద్ధం పేరుతో కూడా 4 భారీ బహిరంగ సభలను కూడా నిర్వహించారు. ఏదైతే ప్రాంతాల వారీగా అటు భీమిలి కావచ్చు, రాప్తాడు కావచ్చు, అలాగే బాపట్ల, ఇలా ప్రాంతాల వారిగా కూడా 4 సిద్ధం సభలు నిర్వహించారు. అయితే సిద్ధం సభలో మినహాయింపు తర్వాత అంటే ఆ 4 సభలు జరిగిన ప్లేసులు కాకుండా మిగతా పార్లమెంటు పరిధిలో పూర్తి స్థాయిలో ఎన్నికలకు అయితే శ్రీకారం చుట్టబోతున్నారని చెప్పుకోవచ్చు. 21 రోజుల పాటు ఈ సీఎం జగన్మోహన్ రెడ్డి చేశారు. ఉదయం సీఎం జగన్మోహన్ రెడ్డి అక్కడ స్థానికంగా ఉన్న ప్రజలతో ఇంటరాక్ట్ అవుతారు. అక్కడ స్థానికంగా ఉన్న మేధావులతో కూడా కలుస్తారు. కలిసిన అనంతరం కూడా రోడ్ షో ఉంటుంది. రోడ్ షో తర్వాత కూడా సాయంత్రం పూట ప్రతిరోజు సాయంత్రం ఒక భారీ బహిరంగ సభ ఉండేలా కూడా ఇప్పటికే రూట్ మ్యాప్ ఎన్నికల ప్రచారం అయితే ఖరారైందని చెప్పుకోవచ్చు. దానికి సంబంధించి పూర్తి స్థాయిలో కూడా 26, 27 తారీఖుల్లో పూర్తి స్థాయిలో ఏదైతే ఎన్నికల ప్రచారం మొదలుగా ఉంది. దానికి సంబంధించి కూడా ఇప్పటికే అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించి కార్యకర్తలకు కూడా ఇప్పటికే దిశానిర్దేశం చేశారు. ఇప్పటికే మేము సిద్ధం, మా బూత్ సిద్ధం అంటూ కూడా కార్యకర్తలకి దిశానిర్దేశం చేసిన పరిస్థితి అయితే ఉంది. పూర్తి స్థాయిలో మేము సైతం అంటూ కూడా ఈ ఎన్నికల ప్రచారానికి శ్రీకారం అయితే చుట్టారని చెప్పుకోవచ్చు. పూర్తిగా ఆ ఎన్నికల ప్రచారానికి సంబంధించి సీఎం జగన్మోహన్ రెడ్డి నిత్యం ప్రజల్లో ఉండే విధంగా కూడా ఒక రూట్ మ్యాప్ అయితే సిద్ధం అవుతుందని చెప్పుకోవచ్చు. కొంత 2024 ఎన్నికలకు సంబంధించి క్షేత్రస్థాయిలో ప్రజల్లో ఉండేందుకు కూడా ఈ రూట్ మ్యాప్ సిద్ధమైంది. 21 రోజుల పాటు 20 భారీ బహిరంగ సభల తొలి విడతలో ఉంటుంది. తర్వాత కూడా భారీ బహిరంగ సభలు ఉండే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తుంది. పూర్తి స్థాయిలో 2024 ఎన్నికలకు సంబంధించి ఇప్పటికే వైనాట్ 175 అంటూ కూడా ఒక నినాదంతో అయితే సీఎం జగన్మోహన్ రెడ్డి ముందుకు వెళ్తున్నారు. అదేవిధంగా కూడా పూర్తి స్థాయిలో అక్కడ స్థానికంగా ఉండే ఎమ్మెల్యే అభ్యర్థులు, ఇన్ఛార్జీలు కొంత దాదాపు 81 ప్లేస్లో కూడా మార్పులు చేర్పులు జరిగినాయి. ఈ నేపథ్యంలో అక్కడ ఉన్న ఇన్ఛార్జీలను కలుపుకొని పూర్తి స్థాయిలో ఎన్నికల ప్రచారానికి అయితే శ్రీకారం చుట్టారని చెప్పుకోవచ్చు. పూర్తి స్థాయిలో 2019లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఏదైతే నవరత్న పథకాలు అమలు చేశారో దానికి సంబంధించి కూడా దాదాపు 90% కూడా నవరత్న పథకాలు అమలు చేశాము. 2024 నవరత్న పథకాలు కొనసాగించడంతో పాటు మరికొన్ని కొత్త పథకాలు కూడా మేనిఫెస్టోలో పెట్టే అవకాశం ఉంది. ఆ మేనిఫెస్టోకి సంబంధించి కూడా నిన్న రీజనల్ కోఆర్డినేటర్లతో కూడా సీఎం జగన్మోహన్ రెడ్డి పూర్తి స్థాయిలో మీటింగ్ అయితే జరిగింది. ఆ మేనిఫెస్టో మీద కూడా పూర్తి స్థాయిలో కసరత్తు అయితే జరుగుతుంది. కొత్త అంశాలు ఏదైతే అమలు చేస్తారో అమలు చేసే అంశాలు, ఎలాంటి అంశాలు కొత్త మేనిఫెస్టోలో పెట్టాలంటూ కూడా ఒక సుదీర్ఘంగా అయితే నిన్న కసరత్తు జరిగింది. మేనిఫెస్టోకి సంబంధించి కూడా 1-2 రోజుల్లో కూడా పూర్తి క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. ఆ మేనిఫెస్టో ప్రకటించిన అనంతరం కూడా ప్రజల్లోకి వెళ్లేందుకు కూడా ఇప్పటికే మేము సిద్ధం అంటూ కూడా ఒక ప్రకటనను కూడా రిలీజ్ చేయడం జరిగింది. ఈ నేపథ్యంలోనే పూర్తి స్థాయిలో
గ్రౌండ్ లెవెల్లో కూడా కార్యకర్తలకు సంబంధించి అక్కడ ఉన్న పరిస్థితులు వాళ్ళకి తెలియజేయడంతో పాటు 2019లో అధికారంలోకి వచ్చిన తర్వాత పథకాలు అమలు చేశారు. ఆ పథకాలు అనేది లబ్ధి చేకూరితేనే తమకు ఓటు వేయండి అనే విధంగా కూడా ప్రజలకి అలాగే కార్యకర్తలకైతే దిశానిర్దేశం చేయనున్నారు. పూర్తిగా ఎన్నికల పోలింగ్ ముగిసేంత వరకు కూడా పూర్తిగా ప్రజల్లో ఉండేందుకు కూడా ఒక రూట్ మ్యాప్ అయితే సిద్ధమవుతుందని చెప్పుకోవచ్చు. తొలి విడతలో దాదాపు 21 రోజుల పాటు 20 భారీ బహిరంగ సభల్లో పాల్గొంటారు. దానికి సంబంధించి కూడా వాళ్ళ మధ్యాహ్నం సీఎం ప్రోగ్రామ్ సంబంధించి పూర్తి క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. శివ, ఓకే, థ్యాంక్ యూ రాజేష్.